చూడండి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, కృతజ్ఞత కలిగి ఉండటం అంటే కేవలం మాటలు మాత్రమే కాదు, కేవలం మాటలతోనే కాదు, క్రియలో కూడా. చూడండి కొలస్సీలకు రాసిన లేఖ ఒక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. 17వ వచనం కూడా, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నది ఈ లేఖనం. ఇది మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏది చేసినా కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏది చేసినా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే, ఇది ఏర్పరచబడినటువంటి వారు, ఆయన సంకల్పంలో పిలువబడిన నేను అని నమ్మినటువంటి వారు, ఆ నమ్మకం కలిగి బ్రతుకుతున్నటువంటి వారు, క్రీస్తు నీ కొరకు మరణించాడు, నా కొరకు యేసుక్రీస్తు జన్మించాడు, ఆయన శ్రమపడ్డాడు, సిలువలో చంపబడ్డాడు, నలగొట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి పునరుత్థానుడై లేచినాడు అని నా జీవితాన్ని తీర్చిదిద్దుటకు నన్ను తండ్రి దేవునితో సమాధానపరిచి ఉన్నాడు, సంధి చేసి ఉన్నాడు. ఇప్పుడు నా సొత్తు కాదు ఆయన సొత్తు అని నమ్మినటువంటి వారు ఇలా చేయగలుగుతాం. క్రైస్తవ జీవితం అంటే ఇహలోక జీవిత సంబంధమైన జీవితం కాదండి నా ప్రియమైన సహోదరి సహోదరా. ఇహలోక జీవిత శరీర సంబంధమైనదంటే ఇహలోక పరంగా జీవించటానికి మనం క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. యేసు ప్రభువుని నమ్మేవారిగా ఏర్పాటు చేసుకోలేదు మనల్ని. ఆ ఉన్నతమైన జీవితాన్ని, ఆ పరిశుద్ధ జీవితం, ఆ నీతి జీవితాన్ని మనకి ఇచ్చుటకే